హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం ఏసీఎల్ టేర్ అంటే ఏంటి, ఏసీఎల్ టేర్ ఎలా అవుతుంది, తర్వాత దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము, దానికి సర్జరీ ఏం చేస్తాము అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో మన మోకాల్లో ఉన్న 4 మేజర్ లిగమెంట్స్లో ఏసీఎల్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ లిగమెంట్ అనమాట. దాని పేరు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. సో ఇండియా లాంటి కంట్రీస్లో ఏంటంటే యాక్సిడెంట్స్ వల్ల కామన్గా చినిగిపోతూ ఉంటుంది. అదే యూఎస్ కానీ యూకే కానీ అక్కడ ఏంటంటే స్పోర్ట్స్ ఆడడం వల్ల చినిగిపోవడం అనేది కామన్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇనీషియల్గా నొప్పి వచ్చినట్టు, తర్వాత మోకాలు వాచినట్టు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. ఎక్స్రే తీస్తే ఎక్స్రే బాగానే ఉంటుంది. వాళ్ళకి తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే వాళ్ళు కాలు నడుస్తున్నప్పుడు ఇట్లా పక్కకు పోవడము, సైడ్కి పోవడము, తర్వాత బ్యాలెన్స్ లేకుండా ఉన్నట్టు ఉండడము, తర్వాత వాళ్ళకి నడవడానికి కాన్ఫిడెన్స్ ఉండదు, మెట్లు ఎక్కడం దిగడానికి కాన్ఫిడెన్స్ ఉండదు, సైడ్కి వెళ్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. దీన్ని ఇన్స్టెబిలిటీ అని అంటూ ఉంటారు. ఏమంటారు? ఇన్స్టెబిలిటీ అంటారు. సో పేషెంట్కి ఇన్స్టెబిలిటీ ఉందా లేదా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్కి ఇన్స్టెబిలిటీ అంటే ఏంటో అర్థం కాదు. సో అంటే కాలు సైడ్ వెళ్ళిపోవడం, కాలు బ్యాలెన్స్ తప్పిపోవడం, కొంతమంది కాలు వేలాడుతున్నట్టు ఉంటుంది సార్ అంటారు, లేదా కాలు ఇట్లా పక్కకు పోతుంది సార్ అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇలా చెప్తూ ఉంటారు. ఒక్కో పేషెంట్ ఒక రకంగా డిస్క్రైబ్ చేస్తాడనమాట దీన్ని. సో మొత్తంగా ఏంటి అంటే వాళ్ళకి స్టెబిలిటీ అనేది ఉండదు. ఓకేనా? సో ఇలాంటి ఇన్స్టెబిలిటీ ఉన్న పేషెంట్స్కి సర్జరీ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. సో ఏం చేస్తామంటే, సో యూజువల్గా ఎక్స్రేలో కనపడదండి, ఇది ఎంఆర్ఐలో కనపడుతుంది. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి సర్జరీ చేస్తాం. ఎలా చేస్తామంటే, ఇక్కడ మామూలుగా పట్టెల్లార్ బీపీటీబీ గ్రాఫ్ట్ ఉంటుంది, హ్యామ్స్ట్రింగ్ గ్రాఫ్ట్ ఉంటుంది, క్వాడ్రిసెప్స్ గ్రాఫ్ట్ ఉంటుంది. యూజువల్గా ఎక్కువ మంది సర్జన్స్ వాడేది హ్యామ్స్ట్రింగ్ గ్రాఫ్ట్. ఈవెన్ నేను ఎక్కువ వాడేది కూడా హ్యామ్స్ట్రింగ్ గ్రాఫ్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అనేది తీసుకొని దాన్ని ఒక లిగమెంట్ మాదిరి తయారు చేసి, ఓకే, సెమిటీ అండ్ గ్రెసిలిస్ 2 టెండాన్స్ని హార్వెస్ట్ చేసి వాటిని ఒక లిగమెంట్ మాదిరి తయారు చేసి పక్కన పెట్టేస్తాం అనమాట. సో ఫీమర్కి, టిబియా బోన్స్కి డ్రిల్స్ చేస్తాము. అంటే నార్మల్గా లిగమెంట్ ఎక్కడైతే ఉంటుందో సేమ్ అదే పొజిషన్స్లో జిగ్ వాడి ఎగ్జాక్ట్గా అక్కడే డ్రిల్ చేస్తాం అనమాట, ఆర్థ్రోస్కోపీ ద్వారానే మొత్తం. సో డ్రిల్ చేసుకున్న తర్వాత గ్రాఫ్ట్ సైజు ప్రకారంగా ఈ బోన్ అనేది మనం డ్రిల్ చేస్తాము. సో ఫీమర్ నుంచి ఆ గ్రాఫ్ట్ అనేది ఇలా లాగి టిబియా నుంచి లాగి ఫీమర్ వైపు తెచ్చుకుంటాం. ఎండో బటన్ ఫీమర్ వైపు ఫ్లిప్ చేస్తాం, టిబియా వైపు స్క్రూ వేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇది బేసిక్గా మీకు అర్థం కావడానికి. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను అరిగిపోయే స్క్రూ వేసుకోవాలా, బాడీలో కరిగిపోయే స్క్రూ వేసుకోవాలా, బాడీలో ఉండిపోయే టైటానియం స్క్రూ వేసుకోవాలని. బేసిక్గా రిజల్ట్స్ కనుక మీరు చూస్తే రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. సో టైటానియం స్క్రూ ఏంటంటే అది బాడీలో కరిగిపోదు, అది ఎప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఎక్స్రే తీసినా అది ఎక్స్రేలో మనకు కనపడుతుంది. ఈ బయో స్క్రూ ఏంటంటే బాడీలో కరిగిపోయే స్క్రూ అనమాట. రిజల్ట్స్ ప్రకారంగా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక కొంతమంది ఏంటంటే ఆల్ ఇన్ సైడ్ వాడాలా లేదా కన్వెన్షనల్ ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ బెటరా అని అడుగుతుంటారు. ఎందుకంటే ఈ మధ్య ఆల్ ఇన్ సైడ్ ఏసీఎల్ గురించి చాలామంది పేషెంట్లు అడుగుతున్నారు. అసలు ఆల్ ఇన్ సైడ్ ఏసీఎల్ అంటే ఏంటని. సో బేసిక్గా మళ్ళీ ఆల్ ఇన్ సైడ్ ఏసీఎల్కి కన్వెన్షనల్ ఏసీఎల్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. బై అండ్ లార్జ్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ సేమ్. సో కొంతమంది ఇంటర్నల్ బ్రేస్ కూడా వాడతారు, కొంతమంది వాడరు. సో బై అండ్ లార్జ్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ సేమ్. ఇంటర్నల్ బ్రేస్ ఎందుకు వాడతారంటే ఎర్లీ స్టేజెస్లో గ్రాఫ్ట్కి అంత స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి ఆ టైంలో ఈ ఇంటర్నల్ బ్రేస్ అనేది ఒక స్టెబిలిటీని ఇవ్వడానికి పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు. సో యూజువల్గా మళ్ళీ క్రికెట్ ఆడడానికి, బ్యాడ్మింటన్ ఆడడానికి 9 months నుంచి 12 months టైం పడుతుంది ఫ్రెండ్స్. సో బేసిక్గా ఎందుకు సర్జరీ చేస్తామంటే ఒక అన్స్టేబుల్ నీని స్టేబుల్ నీ చేయడానికి, ఫర్దర్ మోకాల డ్యామేజ్ని ప్రివెంట్ చేయడానికి, పేషెంట్ని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మళ్ళీ స్పోర్ట్స్కి పంపించడానికి, టు గో బ్యాక్ టు స్పోర్ట్స్. సో దీస్ ఆర్ ద 3 main reasons మనం సర్జరీ చేయడానికి, ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. Like and subscribe Eagle Health and Beauty.